ఓకే. మన లోటస్ పాట్‌కి కింద స్టోన్స్ లాగా షెల్స్, కోరల్స్ అన్నీ గ్లూ గన్ తోటి అటాచ్ చేయడం చూసాం కదా! దాని తర్వాత వీడియో ఇది. దీన్ని యాక్చువల్లీ మనం పాచి కలర్ అంటే బ్లూ, గ్రీన్ నేనేంటో రకరకాలు మిక్స్ చేశాను. అదంతా అంటే ఒక పాచి ఎఫెక్ట్ అవ్వడానికి. నేను ఏ కలర్స్ కలిపానంటే బ్లూ, ఇంకా లైట్ గ్రీన్, ఇంకా వైట్ కలర్ 3 కలిపి బ్లెండింగ్ చేస్తూ అంటే ఒక కలర్లోంచి ఇంకో కలర్ మిక్స్ చేస్తూ అట్లాగా పాట్ అంతా మొత్తం పెయింట్ చేశాను అనమాట. అక్కడక్కడ రాళ్ళకి అంటింది. అంటే రాళ్ళంటే నాట్ రియల్ స్టోన్స్ కాదు, కానీ అదే మనం షెల్స్ అతికించుకున్న రాళ్ళకి మొత్తం ఈ పెయింట్ అంతా కూడా అంటింది. తర్వాత వీడియోలో యాక్చువల్లీ మనం ఆ కోరల్స్కి మంచి బ్యూటిఫుల్ కలర్ వేస్తాను. ఇది ఎట్లా అంటే ఎంత సింపుల్ పెయింటింగ్ అంటే మీరు ఆడుతూ పాడుతూ వేయగలిగే పెయింటింగ్. అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే నాకు అమ్మో పెయింటింగా, అమ్మో నా వల్ల కాదు అట్లా అనుకునే వాళ్ళందరికీ ఇది ఆ బ్రష్ ఎప్పటిదో అనుకుంటున్నారు, ఎప్పటిదో. అది యాక్చువల్లీ దాని బ్రిసిల్స్ కూడా ఇట్లాగా టైట్ అయిపోయి ఇట్లా కాంపాక్ట్ అయిపోయింది. దాన్ని నేను టర్పెంటైన్లో వేసాను, క్లియర్ చేయడానికి ట్రై చేశాను, కానీ క్లియర్ అవ్వలేదు. అది అవ్వకపోయేటప్పటికి ఇంకా సరే ఇట్లాంటి పెయింటింగ్స్ వాడదాం. నేను దేన్ని యూజువల్లీ నేను పడేను, అందుకని దాన్ని ఆ బ్రష్ని ఇట్లా వాడాక దాన్ని 2 పార్ట్స్కి వేసాక ఇంకా పాపం అది వామ్మో నేను పని చేయలేను అని అంటే ఇంకప్పుడు పాపం దానికి విముక్తి ఇచ్చి దాన్ని ఇట్లా డాష్ చేశాను అనమాట. సో అట్లాగా మొత్తం కంప్లీట్ పాట్ అంతా ఇదిగో చూడండి, బ్లూ మళ్ళీ ఇప్పుడు బ్లూని మళ్ళీ లైట్ గ్రీన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే చెరువు పాండ్, ఆ పాండ్ కలర్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట దానికి. ఇప్పుడు కిందేమో లైట్ బ్రౌన్, కోరల్స్కి లైట్ పింక్ షేడ్. అండ్ సీవీడ్ అంటాం కదా మనం, ఆ సీవీడ్ ఇట్లా కర్లీగా ఇట్లా పల్చగా ఉంటుంది కదా, అది కూడా చేశాను అనమాట. సో ఎంత బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదంటండి.